రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడవైన ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన ప్రభువా, మీ పరిశుద్ధమైనటువంటి శ్రేష్టమైన ఘనమైన నామమునకు కృతజ్ఞతలు, వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఇదివరకు మా జీవితాలలో మీరు చేయుచూ వచ్చిన మీ బలమైన కార్యములన్నిటిని బట్టి, మీ ఉపకారములన్నిటిని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రాజులకు రారాజువైన దేవుడా, ప్రభువులకు ప్రభు అయిన దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మంచి తండ్రి, మహోన్నతుడైన దేవా, మా ప్రార్థనలు ఆలకించు, మా మనవులను అంగీకరించు నాయనా. మీ కృపచేత మమ్ములను నింపమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ సమయంలో సహోదరి విజయలక్ష్మి గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారిని దీవించండి, వారికి మంచి ఆరోగ్యము దయచేయండి. వారి యొక్క కుటుంబీకులకు మంచి ఆరోగ్యము దయచేయమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. చిన్న కొరకు ప్రార్థిస్తున్నాను. వారిని, వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి, బలపరచండి ప్రభువా. సుదర్శన్ కుమార్ గారి కొరకు ప్రార్థిస్తున్నాను. వారిని, వారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి, కృపలో భద్రపరచండి, తోడై ఉండి నడిపించమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. అదే విధముగా సహోదరులు నరసింహ గారి కొరకు ప్రార్థిస్తున్నాను. వారిని దీవించండి, వారిని ఆశీర్వదించండి, వారికి మంచి ఆరోగ్యము దయచేయి నాయన. సమస్త విధములైన బలహీనతల యావత్తు నుండి యేసుక్రీస్తు నామములో విడుదల కలుగునుగాక. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అదే విధముగా రామూర్తి గారి కొరకు ప్రార్థిస్తున్నాను. వారిని, వారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి నాయన, బలపరచండి ప్రభువా. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవా, వారికి మంచి ఆరోగ్యము దయచేయి. అప్పుల బాధల నుండి, అప్పుల సమస్యల నుంచి విడుదల దయచేయమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. అదే విధముగా ఆదిలక్ష్మి గారి కొరకు ప్రార్థిస్తున్నాను. వారిని, వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించుమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం నాయన. దేవానికి వందనాలు. నల్లూరి రజనీ గారి కొరకు ప్రార్థిస్తున్నాం. వారికి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులన్నిటి నుండి యేసుక్రీస్తు నామములో విడుదల కలుగునుగాక. ఆర్థిక అవసరాలు తీర్చబడునుగాక. దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదే విధముగా పద్మకుమారి కొరకు ప్రార్థిస్తున్నాను. వారిని, వారి కుటుంబాన్ని దీవించండి. వారి కుమారుడు మారు మనసు పొందినట్లుగా, రక్షణలోనికి వచ్చినట్లుగా కృప చూపించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. దేవా, మీకు వందనాలు. మా రాజులకు రారాజువైన ప్రియుడవైన పరలోకపు తండ్రి, శక్తి కలిగిన మీ కార్యాలను జరిగిస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాం. అదే విధముగా రామశెట్టి అన్నయ్య గారి కొరకు ప్రార్థిస్తున్నాను. వారిని, వారి కుటుంబాన్ని దీవించండి, వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి. వారికున్న ఇరుకులు, వారికున్న ఇబ్బందులను తొలగించండి. కుటుంబములో ప్రతి వారికి మంచి ఆరోగ్యము దయచేయండి ప్రభా. పూజారి ఆనంద్ గారి కొరకు ప్రార్థిస్తున్నాను. వారిని దీవించి ఆశీర్వదించండి, కృపలో భద్రపరచండి ప్రభా. వారికున్న ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి, ఆర్థిక సమస్యల నుండి యేసుక్రీస్తు నామములో విడుదల కలుగునుగాక. స్వామి, నీకు వందనాలు. కృప చూపించండి, సహాయము దయచేయండి. మీ శక్తి చేత, మీ బలము చేత, మీ కృప చేత నింపి నడిపించమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం.
అదేవిధముగా కోటేశ్వరరావు గారి కొరకు ప్రార్థిస్తున్నాను. వారిని వారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి, కృపలో భద్రపరచండి. వారికి ఉన్న ప్రతి సమస్య, వారికి ఉన్న ప్రతి ఇబ్బంది యావత్తు నుండి యేసయ్య నామములో విడుదల కలుగునుగాక, క్షేమము కలుగునుగాక, ఆరోగ్యము కలుగునుగాక. ప్రభా, సక్కు గారి కొరకు ప్రార్థిస్తున్నాను. వారిని వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి, బలపరచండి. నాయన తోడయ్యండి, నడిపించు, మీ కృపచేత నింపమని, మీ కార్యాలు జరిగించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవా, టిఆర్ మూర్తి గారి కొరకు ప్రార్థన చేస్తున్నాము. నాయన వారికి ఉద్యోగ అవసరతతో బాధపడుతుండగా ఉద్యోగము దయచేయమని ప్రార్థిస్తున్నాము. దేవా, ఘన కార్యములు జరుగునుగాక, ఘనమైన కార్యాలు జరుగునుగాక, మేలు చేత నింపబడునుగాక. నాయన మేలు చేత నింపబడునుగాక. అదేవిధముగా రాధగారి కొరకు ప్రార్థిస్తున్నాను. వారిని వారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. సందీప్కు ఎగ్జామ్స్ జరుగుతూ ఉండగా సహాయము దయచేయండి. నాయన తోడయుండి నడిపించండి, మీ కృపచేత నింపమని ప్రార్థిస్తున్నాము. తండ్రి, మీకు వందనాలు మా దేవుడా. అదేవిధముగా షేక్ మదీనా బేబీ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. దీవించి ఆశీర్వదించు, కృపలో భద్రపరచు, తోడయుండి నడిపించు. నాయన మంచి భవిష్యత్తులో వారిని స్థిరపరచండి, ఉన్నతమైన ఘనకార్యాలను జరిగించండి, మేలు చేత నింపండి. అయ్యా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఘనకార్యాలు జరిగించి ఘననామమునకు మహిమను తెచ్చుకోండి ప్రభా. అదేవిధముగా రామలక్ష్మి గారి కొరకు ప్రార్థిస్తున్నాను. వారిని వారి కుటుంబాన్ని దీవించండి. సంతానము లేక బాధపడుతున్న బిడ్డను మీరు కనికరించండి. నజరేయుడైన యేసు నామములో సంతానము కలుగునుగాక. ప్రభా, మీ హస్తమును చాపండి, ఘనమైన మీ కార్యాలు జరిగించండి ప్రభా. అదేవిధముగా కువైట్ దేశంలో ఉంటున్నటువంటి ప్రభా అనిల్ కుమార్ గారి కొరకు, తండ్రి రొమానియా దేశంలో ఉంటున్నటువంటి అనిల్ కుమార్ గారి కొరకు ప్రార్థిస్తున్నాను. వారిని వారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా, బలపరచండి. నాయన తండ్రి, మీకు స్తోత్రాలు. రాజా కుమార్ గారి కుమారుడు సూర్యబాబు గారికి అయ్యా మంచి ఉద్యోగం వచ్చినట్లుగా సహాయం దయచేయమని మీ సన్నిధానములో ప్రార్థన చేస్తూ ఉన్నాను. గనుడవైన దేవా, గొప్ప తండ్రి, మీకు స్తోత్రాలు. విఎస్ మురళీధర్ గారి కొరకు ప్రార్థిస్తున్నాను. వారిని వారి కుటుంబాన్ని దీవించండి. సమస్త సమస్యలన్నిటి నుండి, ఇబ్బందుల యావత్తు నుంచి విడుదల కలుగచేసి మీ నామమునకు మీరు మహిమను తెచ్చుకోవలసిందిగా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు ఉన్నతమైన నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్.